వీడియోలోకి వచ్చి బిఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2005లో స్టార్ట్ అయింది అనమాట. బిఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని చెప్పి. ఇది బిజినెస్ చూసుకుంటే మనం కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయిన రోడ్స్, హైవేస్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్ ఈపీసీ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ తో పాటు వేరేగా డిజైన్ ఇంజనీరింగ్ టీమ్ ఉంటుంది. ఆర్ఎంసీ యూనిట్ కూడా ఉంటుంది అనమాట. ఆర్ఎంసీ యూనిట్ వచ్చి మనకి ఇండోర్ లో ఉంటుంది. అలాగే ఇన్స్టాల్ కెపాసిటీ వచ్చి 1.80 lakhs క్యూబిక్ మీటర్స్ లో పర్ యానం గా చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి 199 కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి. అలాగే ఈ కంపెనీ వచ్చి 1.25 మెగావాట్స్ విండ్ పవర్ టర్బైన్ కూడా ఉందన్నమాట జైసల్మేర్ రాజస్థాన్ లో 2005 నుంచి. అలాగే ఈ కంపెనీ వచ్చి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చి మధ్యప్రదేశ్ లోని, అలాగే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వచ్చి మహారాష్ట్ర, గుజరాత్, మిజోరాం, మణిపూర్, ఉత్తరప్రదేశ్ లో చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీకి వచ్చి బిజినెస్ వచ్చి మనకి 5 కేటగిరీలో డివైడ్ అయి ఉంటుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ అని చెప్పి. అదే రోడ్స్, హైవేస్, బిల్డింగ్స్, అదర్ సివిల్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే రెడీమేడ్ ఆర్ఎంసీ అంటే రెడీ మిక్స్ కాంక్రీట్ అని చెప్పి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. అలాగే విండ్ పవర్ జనరేషన్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. 1.25 మెగావాట్ విండ్ మిల్ జైసల్మేర్ లో ఇందాక చూసినట్టుగా. అలాగే టోల్ గేట్ కలెక్షన్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మిజోరాం అన్నిటిలోని టోల్ గేట్ కలెక్షన్ చేస్తూ ఉంటుంది. అలాగే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీ రీసెంట్ గా చూసుకుంటే 2 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేశారు. బిఆర్జీ హిల్ వ్యూ అని 2 అని, అలాగే బిఆర్జీ హిల్ వ్యూ 2 ఎక్స్టెన్షన్ అని చెప్పి. ఇది ఇండోర్ లో ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ రెవెన్యూ పరంగా మనం చూసుకుంటే ఏంటంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, రోడ్స్, హైవేస్ దాని ద్వారా మనకి 68% రెవెన్యూ వస్తుంటే, అలాగే టోల్ ట్యాక్స్ కలెక్షన్ ద్వారా మనకి 26.53% రెవెన్యూ వస్తుంది అనమాట. అలాగే మిషనరీ, హైర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటాం, దాని ద్వారా 0.5% రెవెన్యూ వస్తుంది. అలాగే విండ్ పవర్ జనరేషన్ ద్వారా 0.01% వస్తుంది అనమాట. అలాగే సేల్ ఆఫ్ ప్లాట్స్ ద్వారా మనకి 0.01%. అలాగే మిగిలిన 3% వచ్చి మనకి కన్స్ట్రక్షన్ ఐటమ్స్ అవి సప్లై చేయడం వల్ల, ప్రొడక్ట్స్ అవి సప్లై చేయడం వల్ల రెవెన్యూ వస్తుంది అనమాట. అలాగే ఈ కంపెనీ ఒక ఫైనాన్షియల్స్ కనుక మనం చూసుకుంటే ఏంటంటే, అసెట్స్ చూసుకుంటే మార్చ్ 22లో మనకి 203 కోట్లు వచ్చింది అనమాట. మార్చ్ 23లో చూసుకుంటే 197 కోట్లు వచ్చింది. తర్వాత మార్చి 24లో చూసుకుంటే మనకి 239 కోట్లు వచ్చింది అనమాట. అలాగే జూలై క్వార్టర్ లో చూసుకుంటే మనకి 270 కోట్లు దగ్గర వచ్చింది అనమాట. అలాగే రెవెన్యూ పరంగా మనం చూసుకుంటే 22 మార్చ్ లో చూసుకుంటే 228 కోట్లు వచ్చింది. అలాగే మార్చ్ 23లో చూసుకుంటే 353 కోట్లు వచ్చింది. మార్చ్ 24లో చూసుకుంటే 596 కోట్లు వచ్చింది అనమాట రెవెన్యూ. అలాగే జూలై క్వార్టర్ లో వచ్చేటప్పటికి 156 కోట్లు రెవెన్యూ వచ్చింది అనమాట. ప్రాఫిట్ పరంగా చూసుకుంటే మనకి 22లో 7 కోట్లు వస్తే 23లో 17 కోట్లు వచ్చింది. అలాగే 24లో చూసుకుంటే మనకి 21 కోట్లు, దగ్గర 22 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చింది అనమాట. జూలై క్వార్టర్ లో చూసుకుంటే 1,95,00,000 వచ్చింది అనమాట ప్రాఫిట్. కొంచెం ప్రాఫిట్ డిక్రీజ్ అయింది. అలాగే బోరింగ్స్ కనుక చూసుకుంటే కంపెనీకి మనకి 64 కోట్లు అప్పు ఉందన్నమాట అట్ ప్రెసెంట్ గా. అలాగే ప్యాట్ మార్జిన్స్ అవి చూసుకుంటే మనకి 3.72% వచ్చింది. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 5.5% వచ్చింది అనమాట. ఆర్ఓఈ చూసుకుంటే మనకి 18.91%, ఆర్ఓసిఈ చూసుకుంటే 19.72% అనమాట. ఈ అప్ కూడా చూసుకుంటే 0.50 ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 18.91% ఉంది. అలాగే కంపెనీ వాల్యుయేషన్ ప్రకారంగా 321 కోట్లు వాల్యుయేషన్ చేస్తుంది అనమాట. అలాగే ఈ కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఫండింగ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి తీసుకొస్తున్నారు. అలాగే కొంచెం వర్కింగ్ క్యాపిటల్ అది కావాలన్నమాట. అలాగే మిగిలిన దాంట్లో జనరల్ కార్పొరేట్ పర్పస్, అలాగే కొత్తగా కొన్ని ఎక్విప్మెంట్స్ అవి కొనడానికని, అలాగే ప్లాట్స్ అవి పర్చేస్ చేయడానికి అని చెప్పి ఐపీఓని తీసుకొస్తున్నారు అనమాట. ఈ ఐపీఎల్ మనం అప్లై చేయాలంటే రీటైల్ ఒక లాట్ కి 1000 షేర్స్ ఉంటాయి కాబట్టి మనకి అమౌంట్ కావాల్సి వచ్చి 1,35,000 అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట. ఈ ఐపీఓ ఒక టైం లైన్ చూసుకుంటే మనకి 7th జనవరి ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ వచ్చి 9th జనవరి అనమాట. అలాట్మెంట్ మనకి 10th జనవరి తెలుస్తుంది. రిఫండ్ అమౌంట్ 13 జనవరికి రిఫండ్ అవుతుంది అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 14 జనవరి లిస్ట్ అవుతుంది అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ పర్ షేర్ వస్తుంది. అలాగే ప్రైస్ బ్యాండ్ లో 128 రూపాయల నుంచి 135 రూపాయలు ఉంటుంది కాబట్టి మనం 135 రూపాయల దగ్గర మనం అప్లై చేయాల్సి వస్తుంది అనమాట రీటైల్ కోటాలో. అలాగే ఒక లాట్ కి 1000 షేర్స్ ఉంటాయి అనమాట. టోటల్ సైజ్ వచ్చి 85 కోట్ల 21 లక్షలు అనమాట.
అందులో మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ టైప్ కూడా మనకి బుక్ బిల్ట్ ఇష్యూ టైప్ అనమాట. లిస్టింగ్ మనకి BSE SME లిస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే బి లైన్ క్యాపిటల్ అడ్వైజర్స్ అనే వాళ్ళు మనకి లీడ్ మేనేజర్ కింద ఉన్నారు. లింక్ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. అప్లై చేసిన తర్వాత అలాట్ అయిందో లేదో అని. అలాగే ఈ కంపెనీ నేను అప్లై చేయాలా లేదా అంటే ఏంటంటే, ఈ కంపెనీ చూసుకుంటే హైవే, బ్రిడ్జెస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తుంటుంది. అలాగే 7 స్టేట్స్ లో బిజినెస్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అలాగే కంపెనీ స్టడీగా గ్రోత్గా ఫైనాన్షియల్స్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. దాన్ని బట్టి మనం పెర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటే, ఆర్డర్ బుక్ కూడా చూసుకుంటే 873 crores ఉందన్నమాట. కరెక్ట్ గా గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూసుకుంటే 45 రూపీస్ ఉందన్నమాట. 33% ప్రాఫిట్ చూపిస్తుంది. రీటైల్ లో ఒక లాట్ కి దగ్గర దగ్గర 45,000 రూపాయలు ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. యాక్చువల్లీ SME IPO మార్కెట్ కండిషన్స్ బట్టి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు లిస్టింగ్ అయిన ఆల్రెడీ ముందుగా లిస్ట్ అయిన కంపెనీస్ కూడా కొంచెం నెగిటివ్ లోనే కూడా ఇచ్చాయి అనమాట. GMP అది 20-30% గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్న లిస్ట్ అయ్యేటప్పటికి 9%, 10% లిస్టింగ్స్ ఇచ్చాయి. సో దాన్ని బట్టి మీరు మీ అనాలిసిస్ చూసుకొని అప్లై చేయాలా లేదా అని చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ కంపెనీ వచ్చి మనకి ప్రస్తుతానికి అయితే యాక్టివ్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. కానీ అప్లై చేయాలనుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు అప్లై చేస్తే ఏమైనా అలౌట్ అయితే మాత్రం లిస్టింగ్ అయిన వెంటనే బుక్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.